ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలు మీరు చెప్తున్నది రియల్ లైవ్ ఎగ్జాంపుల్ సార్, లైవ్ ఎగ్జాంపుల్. హ్యాట్స్ ఆఫ్ అవును సార్. సార్, నా లైఫ్ స్టోరీ సార్, ఇది నా లైఫ్ స్టోరీ. ఇంకా ఉంది సార్, సూపర్ చాలా సార్, ఉంది నా సూపర్. లైఫ్ స్టోరీలో. జ్ఞాపకం రాదు సార్ ఎస్ కొన్ని. సార్, ఇప్పుడు ఆనందం ఉంది కదా, ఫ్యాంటాస్టిక్ సార్. ఒకప్పుడు ఆనందంలో మీకు తినేదానికి చాలా చెప్పడానికి రాలేదు. కష్టపడాను సార్ నేను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ గ్రేట్ సార్, సార్, గ్రేట్ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఆసమ్ సార్, ఆసమ్, ఆసమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, రియల్లీ గ్రేట్ అండి. అంటే ఒక అచీవ్ అయిన తర్వాత వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే చూడండి, ఆనందంలో మన క్యూర్సెల్ కాదర్ సార్ లాంటి వాళ్ళే ఒకసారి ఆయన మాట్లాడే వ్యక్తే ఒకరోజు ఆయన ఎగ్జైట్ అయిపోయి మాట్లాడలేకపోయారు. ఆనందం అన్నది దాన్ని టచ్ చేసిన, సక్సెస్ ని టచ్ చేసిన రోజు మనకు తెలుస్తుందండి ఆ ఫీలింగ్ ఏంటన్నది. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్, గ్రేట్, గ్రేట్. అట్లాగే అండి, మరొక మన దగ్గర ఉన్న ది గ్రేట్ ఇంకొక రూబీ స్టార్ అండి, మన లయన్ సార్. ఎట్లాగో ఈయన వచ్చేసి తెలంగాణ టైగర్. ఆయన పేరుకైనా లక్కీ తగిలించుకున్నారు. ఎంతో మందిని లక్కీ మెంబర్స్ తయారు చేస్తున్నారు, లక్కీ టైగర్ పిల్లల్ని తయారు చేస్తున్నాడు. వాళ్ళ టీం మొత్తం కూడా గర్జించే సింహాల్లాగా, గర్జించే పులుల్లాగా తయారు చేసిన ది గ్రేట్ మిస్టర్ సతే గౌడ్ సార్. ప్లీజ్ వెల్కమ్ బ్రాండ్ న్యూ రూబీ స్టార్. థ్యాంక్ యూ రవిచంద్ర సార్. వారే వా, వారే వా, తెలంగాణ గర్జించే లయన్ వచ్చింది సార్. ఓకే సార్, ఈ రోజు టైం మీది. మీరు కూడా మీ ప్రసంగాన్ని ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తారండి? ఇక్కడ 1000 పీపుల్ వెయిట్ చేస్తున్నారండి మీ ఇన్స్పిరేషన్ టాక్ కోసము. ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ మనీ మార్నింగ్, వెల్దీ మనీ మార్నింగ్, క్యూర్సెల్ మార్నింగ్, న్యూ యంగ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక రూబీ ర్యాంకుగా మీ ముందు మాట్లాడుతున్నా అంటే నేను ఒక అదృష్టవంతుడిని, నేను లక్కీ. అందుకే నేను లక్కీగా నేను ఈ గెటప్ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ గెటప్ నేను తిరుపతిలో లయన్ సార్ గారి చేతుల మీదుగా నేను తీర్చుకున్నా కాబట్టి మీకు చూడండి, నాకు సార్ టోపీ పెట్టిండని నేను అనుకుంటలేను. బాబు, నీ బాధ్యత పెరిగింది, నిన్ను నేను సన్మానిస్తున్నా, నువ్వు బాధ్యతగా మెదులుకోమని చెప్పి నాకు పెట్టినటువంటి ఈ సన్మానం, ఈ శాలువా నాకు కేరళలో సార్ ఇచ్చింది వాచ్. ఇది కూడా నా సిల్వర్ గిఫ్ట్. ఇది నా రూబీ గిఫ్ట్. థ్యాంక్ యూ సార్, లైన్ సార్. మీరు ఎందుకంటే మీ ఆధ్వర్యంలో నేను చాలా 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 నేను నేర్చుకుంటూనే ఉన్నా, నేను సాధిస్తూ ఉన్నా. నన్ను ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసింది ప్రజెంట్ ప్లాటినం ర్యాంక్ మై కుదూర్ శ్రీనివాస్ సార్. సార్ మీకు థ్యాంక్ యూ సార్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఇంకా తక్కువే. నాకన్నా ఏజ్లో తక్కువైనా నువ్వు నా ర్యాంకుల్లో ఎక్కువే. నేను వస్తా నీ ర్యాంకులు, నేను కూడా వస్తా, పోటీ పడతా, అది మాత్రం నిజం. నాకు లయన్ ప్రసాద్ సార్ అంటే ఇప్పుడు మన బ్రదర్ చెప్పిండు నాగభూషణ్ సార్, నాకు 2 కండ్లు అని. నిజం, వాళ్ళిద్దరు ఒకరు మనకు 2 కండ్ల లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బిజినెస్లో నేను కూడా ముందుకు వెళుతూ ఉండడం నా అదృష్టం. ఐఎమ్ లక్కీ. నన్ను ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే దిస్ ఈజ్ ద ప్రోడక్ట్, క్యూర్సెల్ ప్రోడక్ట్. ఇది అద్భుతాలను సృష్టిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట. నా భూతో నా భవిష్యత్. ఎవరైనా వాడచ్చు, ఎవరైనా రిజల్ట్ తీసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పుకోలేక బ్రతికి ఇడుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాగభూషణ్ సార్ వాస్తవంగా ఆయన చాలా పూర్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు. అది నేను కూడా ఒకప్పుడు 35-40 సంవత్సరాలకు ముందు, నేను 40 సంవత్సరాల ముందు నేను కూడా నా జాబ్లోకి వచ్చినప్పుడు 300 రూపాయలకు 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని నా జాబ్లో. ఆ తర్వాత నేను 40 సంవత్సరాలు చేసి నేను మళ్ళీ దిగిపోతున్న సమయంలో నాకు 2.5 లక్షల రూపాయలు నా పేమెంట్. 40 సంవత్సరాలు నా జీవితం మొత్తం దారబోస్తే నా 20 ఏళ్ళ ఏజ్లో నేను ఆ ఉద్యోగంలోకి వెళ్ళి నా 60 సంవత్సరాల ఉద్యోగం నుంచి బయటికి వస్తే
నేను పట్టుకొచ్చింది పట్టుమని ₹1,00,00,000 కూడా లేదు. నిజం ఫ్రెండ్, బతికినాం, జీవించినాం. కానీ నేనంటే వేరే రియల్ ఎస్టేట్ అట్లాంటివి అవన్నీ చేసి నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా, మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, మంచి ఒక భార్య ఉంది, మంచి ఒక కొడుకు ఉన్నాడు. దీనిలో ఏం డోకా ఏం లేదు. దేవుడు నాకు అన్ని రకాలు బాగా ఇచ్చిండు. నేను 2000 సంవత్సరంలో ఒక నెట్వర్క్కు నన్ను ఒక ఆయన తీసుకొచ్చి ఈ జనాలందరూ అప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ అందరూ వాడతారు, వాళ్ళు కొనుక్కుంటే నీకు డబ్బులు వస్తాయి అంటే నేను నిజంగా వాళ్ళు కొనుక్కుంటే నాకెందుకు డబ్బులు వస్తాయి, నిజంగా కూడా నాకు అప్పుడు తెలియని పరిస్థితిలో నేను ఎంటర్ అయినా. అందులో మనకు కదా ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్కు 100 ఐడీస్ డైరెక్ట్ ఉన్నా, లేకపోతే 125 లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే థాయిలాండ్ తీసుకెళ్తానని మన కంపెనీ ఆఫర్ ఏ విధంగా ఇచ్చిందో, ఆ రోజు ఒక 3 కోట్ల బిజినెస్ 45 రోజుల్లో ఇస్తే 2000 సంవత్సరంలో, ఆ రోజు 1,70,000 మంది ఉన్నారు. అనేకులు గొప్ప గొప్ప వాళ్ళు, అంటే ర్యాంక్స్ ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు ప్లాటినం ర్యాంక్ లేకపోతే డైమండ్ ర్యాంకులో ఉన్న వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు ఒక సిల్వర్ ర్యాంక్, రూబీ ర్యాంక్ పోటీ పడితే ఎట్లుంటుంది? ఓకే, అయినా నేను కొత్తగా వచ్చి పోటీ పడ్డ ఆ కంపెనీలో నేను మాత్రమే తులాభారం అనే అవార్డు తీసుకున్న. శిల్పారామం హైటెక్ సిటీ హైదరాబాద్లో కొత్త రూపాయి కాయిన్స్ ఒక పక్క, నేను ఒక పక్క. మీకు ఆ వీడియో జస్ట్ కొద్దిగా మళ్ళీ ఈ వారంలోపు మీకు ఆ వీడియోను కొంచెం ప్లే చేస్తా నేను. ఎందుకంటే అప్పటి నుండి నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ కంపెనీలు బాగలేవు, ప్రోడక్ట్లు బాగలేవు, ఎక్కడ చూసినా. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉంటుందంటే, మనం లీడర్గా ఉండి మన కింద, మన లెఫ్ట్ అండ్ రైట్లో మన కింద గనక 1,00,000 టీము గనక మనకుంటే, మనం ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ, ఒక ఎంపీ కన్నా ఎక్కువ, ఒక మినిస్టర్ కన్నా ఎక్కువ. ఎందుకు? మనకంత పొజిషన్ ఉంటుంది. మన దగ్గర బ్రాండెడ్ కార్లు ఉంటాయి, కారు కాదు కార్లు. మనకు బౌన్సర్లు ఉంటారు, బాడీ గార్డ్లు ఉంటారు. సో నాకు అది చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మనిషి ఏం చేసినా చచ్చిపోతాడు, ఏం చేయకపోయినా చచ్చిపోతాడు, మామూలుగా బతికినా చస్తాడు, మంచిగా బతికినా సత్తాడు. ఈ సచ్చేటప్పుడు చరిత్ర తిరగ రాసి సత్తే ఆ జీవితమే వేరు, ఆ కిక్కే వేరు. సో నేను ఆ దిశగా నేను పనిచేయడానికి నేను చాలా 6 సంవత్సరాలుగా నేను గ్యాప్ తర్వాత మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన. నేను సక్సెస్ కొట్టిన నెట్వర్క్లు ఉన్నాయి, నేను కొంత ఘనమైన విజయం, అద్భుతమైన విజయాలు ఉన్నాయి, కొన్ని లాస్లో ఉంటాయి. నక్క మొక్క అన్ని తిన్నా, అన్ని చూసినా. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ జోలికి రావద్దనుకున్నా. ఎందుకు? ప్రోడక్ట్ బేస్డ్ నెట్వర్క్లో మన ముక్కు బాలరెడ్డి గారు ఉన్నట్టు ఉంటే బాగుండు. ఆ దిక్కుమాలిన క్రిప్టో కరెన్సీలో పోయినా డబ్బులు వచ్చినాయి, డబ్బులు మునిగినాయి. మంది మునిగిర్రు, నేను మునిగిన. మా మణిశంకర్ అంటాడు, నేను బొందల పడ్డా అందరిని పొందబెట్టినా అని. నిజం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి నేను మళ్ళీ రావద్దనుకున్నా. నేను రావడానికి రీజన్ ఏంటంటే, మా ఆవిడకు 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి చర్మ వ్యాధి. ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గనే లేదు. అవి తగ్గలే. నాకు అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కుదూరు శ్రీనివాస్ గారు నాకు జూమ్లో, సార్ ఈ ప్రోడక్ట్ ఒక అద్భుతం, స్టెమ్ సెల్ ప్రోడక్ట్, ఎక్సలెంట్, ఇవన్నీ మొత్తం చెప్పిండు వివరణ. సార్ నిజంగా అయితే నాకు ఒకసారి ఒక ప్రోడక్ట్ పంపు అంటే, ఆయన నాకు ప్రోడక్ట్ అందించడానికే వారం 10 రోజులు పట్టింది. ఆయన ఉండేది తిరుపతి, నేను ఉండేది కరీంనగర్. ఆ ప్రోడక్ట్ టచ్ లేదు, నేను వాడలేదు. నాకేమో ఇది ఏందో చూడాలని. నిజంగా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మా మిసెస్ వాడి ఒకే ఒక్కటి మనకిస్తారు కదా 1+1 వాడేసరికి 50% తగ్గింది, 2 వాడేసరికి 80% తగ్గింది. ఇప్పుడు మా ఇంట్లో అందరం, మా బాబు, మా మిస్సెస్, నేను పొద్దున లేచి ఫస్ట్ మేము ఏం చేస్తాం, దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, క్యూర్చల్ కృతజ్ఞతలు చెప్పి ఆ ప్యాకెట్ కడిగేసి నాలుక కింద వేస్తాం. ఇది మా నిత్యం మేము చేస్తున్నటువంటి ఒక అద్భుతం. దానితో ఆమెకు అత్యంత అద్భుతమైనటువంటి ఆరోగ్యం రావడం జరిగింది. ఆమెకు ఆ వ్యాధి ఉన్నప్పుడు అదొక దుర్గంధ వ్యాధి, దుర్గంధ వాసనతో కూడిన చర్మ వ్యాధి, మామూలు వ్యాధి కాదు అది. అలాంటి తగ్గడం మా అదృష్టం, ఈ ప్రోడక్ట్ మాకు దొరకడం అదృష్టం. ఎన్నో వ్యాధులను ఎంతో మందికి తగ్గుతా ఉంది. సండే టెస్ట్ మనీలకు వస్తే మాకు ఇది తగ్గింది, అది తగ్గింది, మాయ రోగాలు పోతున్నాయి అంటారు. అది ఏంద్రా బాబు, ఇది ఒక స్టెమ్ సెల్ ప్రోడక్ట్, ఇది ఒక వెజిటేరియన్ ప్రోడక్ట్, నాలుక కింద ఎత్తే ఇవన్నీ మాయం ఎట్లయితున్నాయి? ఇది దేవుడే మనకు వరంగా ప్రసాదించిండా ఏంటి? అందుకే మనం దీన్ని సంజీవని అని మనం అంటా ఉన్నాం.
అపర సంజీవిని మనకు తీసుకొచ్చి ఇచ్చిన లయన్స్ సార్కి ఎన్నిసార్లు ఎంతమంది కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. యు ఆర్ గ్రేట్ సార్. అంటే మీరు కూడా మీ పరిస్థితిలో మీరేం డబ్బు లేక మార్కెట్లో రాలేదు. మీ పొజిషన్ మేము చూసినాం. మీరు మమ్మల్ని మీ బెంగళూరుకు పిలిచిండ్రు, మీ ఇంటికి పిలిచిండ్రు, మీ ఇంటి దగ్గర పార్ట్ ఇచ్చిండ్రు. మీరున్న విల్లా చూసినాం. 3 నుంచి 4 కోట్ల రూపాయల విల్లా, లగ్జరీ లైఫ్ ఉంది మీది, లగ్జరీ కార్లు ఉన్నాయి. మీకు నిజంగా కూడా మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో రావాల్సిన అవసరం లేదు. కానీ మీకున్న సంకల్పం 100 మందిని కరోడ్పతులు చేయాలి, ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాలని మీరు ఎప్పుడైతే దీన్ని పూనుకున్నారో సార్, ఇది నిజంగా నా భూతో నా భవిష్యత్ చాలా అద్భుతం అన్నమాట. నేను డైరెక్ట్గా ఎప్పుడైతే మా మిస్సెస్కి ఈ హెల్త్ వచ్చిన తర్వాత నేను అప్పుడు డిసైడ్ ఏమైపోయినా అంటే, ఎస్ ఈ ప్రోడక్ట్ ఇక పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. అప్పుడు నాకు సార్ ఏంటి బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. అందులో నాకు ప్రోమో రివార్డ్ చాలా బాగా నచ్చింది. అరే నేను 100 మందిని జమ చేసి ఇంటింటికి ప్రొడక్ట్ ఇచ్చి 100 మంది అయిన తర్వాత నాకు 50 జతలు అయితే నాకు వారానికి $150 రావడానికి 3 నెలల కాలం పోతుంది. 3 నెలల కాలం నా టైంను నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా, ఎట్లా కొంటా నేను? ఎస్, నేను కూడా 100 ఐడీస్తోనే నేను వస్తాను. 100 ఐడీస్ నేను వేయడం జరిగింది. సునాయాసంగా 100 ఐడీస్ వేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం నాకు డాలర్స్ రావడం జరుగుతుంది, నాకు ప్రొడక్ట్ రావడం జరిగింది. వచ్చిన ప్రొడక్ట్ మా ఇంట్లో వాడుతున్నాం, నా బంధు మిత్రులకు ఇస్తున్నా. నేనేమైతే ప్రొడక్ట్ ఎక్కడ ఎప్పుడు ఎవరికి అమ్మడం లేదు. నా టీంకు అవసరమైన పక్షంలో వాళ్లకు సపోర్ట్గా నేను రొటేషన్ చేస్తున్నా. నేను గనుక 100 ఐడీస్ వేసి నేను గట్టిగా దిగకపోతే నేను కూడా ఈరోజు నేను ఇంత దిగ్గజమైన పాత నెట్వర్కర్ని అయినప్పటికీ సక్సెస్ సాధించడం అయ్యేది కాదు. కానీ అందరూ నాలాగా 100 ఐడీలే ఇవ్వాలనేది ఏం లేదు. నాకేంటంటే నేను వచ్చింది ఆ రోజు ప్రోమో కోసం వచ్చిన, నేను బిజినెస్ కోసం అప్పుడు నేను ఊహించలేదు. సో నేను ఆ 100 ఐడీలు వేసినందుకు గాను నాకు జరిగిన గొప్ప అవకాశం ఏంటంటే యార్కాడ్కి నాకు రావడానికి శ్రీనివాస్ సార్, మన లయన్ ప్రసాద్ సార్ నాకు ఒక అవకాశం కల్పించారు. బాబు నువ్వు ఒక 4-5గురితో నువ్వు 100 ఐడీలు వేసినావు కాబట్టి 20 డైరెక్ట్ ఎత్తనే ఒక మనిషి రావచ్చు, నువ్వు 5 వేసినావు 5 మంది రావచ్చు అంటే నేను 5 మందితోని యార్కాడ్ తమిళనాడులోని అది ఒక అద్భుతమైన ప్రదేశం, కొండల గుట్టల పైన యూనివర్సల్ ప్లేస్లో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినారు మోటివేషన్ క్లాస్. అన్ని తానే నడిపిన లయన్ సార్. నేను అక్కడ చూసిన లయన్ సార్ అంటే ఏ లయన్ అంటే ఎందుకు, ఈ పేరు ఎందుకు, సార్ ఎందుకు గురించి మనకంతా తెలుసు. అక్కడ ఒక అద్భుతమైన పౌర్ణమి రోజున మాకు జ్ఞానోదయం చేసిండు. పాండా సార్ అయితే ఐఆమ్ డైమండ్, ఐఆమ్ డైమండ్, ఐఆమ్ డైమండ్ అని అక్కడ ఉన్న 100 మందితో నినాదాలు ఒక 5 నిమిషాలు ఇప్పిస్తే వైబ్రేషన్ బాడీ మొత్తం వైబ్రేట్ అయిపోయింది, బ్రెయిన్ మొత్తం వైబ్రేట్ అయిపోయింది. ఇది ఒక అద్భుతంగా అక్కడ జరిగింది. అక్కడ నన్ను సార్ గుర్తించిండు. ఎవరు? లయన్ సార్. ఏమని? నేనేదో రాత్రి కూర్చున్నా, ఆయన వచ్చిండు మాట్లాడిండు. ఏందా ఈ రాత్రి ఎందుకు కూర్చున్నావు, రాత్రి 1 గంటకు అందరూ పడుకుంటారు, నువ్వు ఎందుకు పడుకోలే అంటే ఏం లేదు సార్, ఈరోజు పౌర్ణమి రోజు, ఈరోజు భూమి మీద 150 రెట్లు పవర్ఫుల్గా ఇక్కడ యూనివర్స్ ఉంది సార్, యూనివర్స్లో పవర్ ఉంది సార్, ఈ టైంలో పడుకోకూడదు, నేను ఇక్కడ కూర్చున్నా. సరే నాకు కాదర్ సార్, లయన్ సార్ ఇద్దరు రావడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోయినారు. తెల్లారి మీటింగ్ జరుగుతూ అప్పటికి మన కంపెనీలో 20 మంది ఓన్లీ 3 స్టార్లు ఉన్నారు. 3 స్టార్లు అందరికీ సన్మానం చేశారు. సన్మానం పక్క, కానీ నాకు సన్మానంతో పాటు నాకు మైక్ ఇచ్చిండు సార్. నాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ 5 నిమిషాలు నేను మాట్లాడింటే నా జీవితంలో మలుపు తిరిగింది. నేను ఉన్నా, నేను వచ్చినా, నేను కారు కొన్నా, నేను 100 ఐడీలు కొన్నా, నా భార్యకు ఇట్లాంటి జబ్బు తగ్గిందని నేను అక్కడ ఎప్పుడైతే చెప్పినో అక్కడి నుంచి అద్భుతం మొదలైపోయింది. నేను తీసుకెళ్ళిన 5గురిని తీసుకెళ్ళిన 5 విత్తనాలు నాటుకోలే, ఒక్క విత్తనమే నాటుకుంది. అది మిస్టర్ మనీష్ శంకర్, న్యూ బ్రాండ్ సిల్వర్. ఒక్కడి జీవితాన్ని మార్చినట్టు, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చినట్టు ఒక్కడు వచ్చిన తర్వాత వాడు నా బలం, నా రైట్ హ్యాండ్. ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను ఆయన ఇద్దరం అప్ టు డేట్. మేము బిజినెస్ లో లేని సింగిల్ డే లేదు, ప్రతిరోజు బిజినెస్ లో ఉంటాం. ఎక్కడ కానీ గుర్తు పెట్టుకోండి, డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, అక్కలు, అన్నలు, తమ్ములు అందరికీ చెప్తున్నా, బిజినెస్ లో కొంతమంది ఏం చేస్తారు, జాయిన్ అవుతారు.
ఇక ఎవరైనా చేసుకుంటే పవర్ పెరుగుద్దో లేకపోతే ఎంతో కొంత డబ్బులు వస్తాయని రిలాక్స్ అవుతారు. ఇక రిలాక్స్ అయినవా నీ లైఫ్ ఇంకా అంతే సంగతి. ఎవరైతే కచ్చితో పరిగెడతారో, కచ్చితో బిజినెస్ చేస్తారో, కచ్చి ఉంటేనే జీవితంలో అన్నీ జరుగుతాయి. కచ్చి లేకపోతే మా అన్వర్ సార్ మా కోచ్ ఏం చెప్పిండు, కచ్చి లేకపోతే జీవితం మసి అని. అంటే మేము కచ్చితో పరిగెడుతున్నాం, కచ్చితో ఈ బిజినెస్ చేస్తున్నాం. గతాన్ని తూడిపేయాలా, గతంను మొత్తం మట్టు మాయం చేయాలి. నెట్వర్క్ అంటే ఏంటిది, లీడర్ అంటే ఏంటిది, దీన్ని చూయించడానికి నేను ఒక రోల్ మోడల్గా పనిచేయడానికి వచ్చిన. తద్వారా నాకు డబ్బు వస్తుంది. ఓకే, సన్మానాలు వస్తున్నాయి. ఒకటి యార్కాల సన్మానం వచ్చింది, కేరళలో ఒక సన్మానం, అది కూడా అక్కడ లైన్ సార్ అప్పుడు కూడా కుదూరు శ్రీనివాస్ గారు అనివార్య కారణం వల్ల అప్పుడు లేడు. యార్కాల్లో మాట్లాడదామంటే నోరు బొంగు వేయింది. అక్కడ మాట్లాడలేకపోయాడు, ఇక్కడ లేకపోయాడు. తిరుపతిలో ఈ వారంలో జరిగిన మీటింగ్లో ఇక్కడ ఘనమైన సన్మానం. ఇక్కడ కూడా నాకు 5-10 నేను ఎప్పుడు కానీ 5 నిమిషాలు 10 నిమిషాలకు ఎక్కువ మాట్లాడా. కానీ నేను లయన్ సార్ 1.5 hour నాన్ స్టాప్ గా మాట్లాడిండే. ఆయన ఎనర్జీ ఏంది, అసలు ఆయన ఫైర్ ఏంది. నేను ఆ స్టేజ్ మీద 2 గంటలు నిల్చున్నా కదా, నేను చూసిన. అరే నేను 5 నిమిషాలు మాట్లాడితే నాకేమో చెమటలు వచ్చినాయి, నేను కూర్చొని నీళ్ళు తాగినాయి. సారేంద్ర బాయ్ కూర్చుంటలేడు, ఇరగదీస్తుండు. ఏం ట్రైనింగ్ ఇచ్చారు ఆ రోజు. 1 స్టార్ నిలబెట్టిండు, 2 స్టార్ నిలబెట్టిండు, 3 స్టార్లు నిలబెట్టిండు, 4 స్టార్ నిలబెట్టిండు, 5 స్టార్ నిలబెట్టిండు, సిల్వర్ నిలబెట్టిండు, అప్ టు డైమండ్ వరకు అందరినీ నిలబెట్టి 1 స్టార్ 2 కావాలి, 2, 3 కావాలి, ఇట్లా అప్ టు డైమండ్ అయ్యేటువంటి ట్రైనింగ్ ఇచ్చి తను నడుస్తూ అదే ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాం తను నడుస్తూ తనెంబడి మమ్మల్ని నడిపించిండు. నేను దారి వేసిన, నేను బాట వేసిన, నేను నడుస్తున్నా, నాతో మీరు నడవండి. లైవ్ ట్రైనింగ్ ఇచ్చిండు. నా బుద్ధో నా భవిష్యత్. అక్కడ చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇందులో ఉండవచ్చు. కానీ అది మీరు కావాలంటే వీడియో రూపకంగా ఉంటే మళ్ళీ చూడండి. ఎందుకంటే సార్ ఇచ్చింది ఆ రోజు మామూలుగా కాదు, మామూలు ట్రైనింగ్ కాదు. నేనే ఆశ్చర్యపోయినా, అరే ఇంత ఈజీగా డైమండ్ అవ్వచ్చా. నేను అప్పటికి ఇప్పటిగా నేను రూబీ దాకా వచ్చిన నాకే ఆశ్చర్యమైంది. ఇంకా నాకేమనిపించింది, నెక్స్ట్ గోల్డ్ ఈజే, ప్లాటినం ఈజే, డైమండ్ ఈజే. ఇక డైమండ్కి వచ్చినాక ఇంకేముంది, నెలకు 50 లక్షల నుంచి ₹1,00,00,000 పర్ మంత్. కానీ నేనేమంటున్నా, నాకైతే ఇప్పటి వరకు నేను సంపాదించింది జస్ట్ ఈ 6 monthsలో కేవలం ఒక ₹30 లక్షలు మాత్రమే. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే నెలకు ఒక 5 లక్షలు మాత్రమే. జస్ట్ చిన్నగానే ఎంత 5 లక్షలు. నేను 40 ఏళ్ళు చేస్తే నాకు అక్కడ 2.5 లక్షలు ఇచ్చిండ్రే. అది కూడా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే 2 లక్షలు దాటిందంటే అక్కడ పెద్ద ఎంప్లాయ్, మామూలు ఎంప్లాయ్ కాదు. కానీ ఇక్కడ నేను జస్ట్ ఒక 5 తీసుకుంటున్నా. నేనొకటి ఏమంటున్నా, ఇంకొక మంత్ తర్వాత అందరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చి మీతో నేనే మాట్లాడతా. ఎవ్రీ డే నా ఇన్కమ్ 1 lakh తగ్గదు, 1 lakh ప్లస్లో ఉంటా నేను. ఎందుకు అంటే ఇప్పుడు కంపెనీ లాంచ్ అవ్వబోతుంది. లాంచింగ్కి థాయిలాండ్ ఆఫర్ ఇచ్చింది. ఈ థాయిలాండ్ ఆఫర్లో నా లెఫ్ట్ అండ్ రైట్ నుంచి 40+ థాయిలాండ్ వస్తున్నారు మా లీడర్లు. ఎంత అద్భుతం. వీళ్ళు వస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళు వీడియో తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. వాళ్ళ జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ జీవితాలు మార్చితే నా జీవితం మారిపోతుంది కదా. ₹1,00,000 సునాయాసమా కాదా, ఈజీయా కాదా? దిస్ ఈజ్ మై సీక్రెట్. మన ప్రోడక్ట్లో ఉన్న దమ్, మన కంపెనీలో ఉన్న దమ్, మన లీడర్లలో ఉన్న దమ్, మన జూమ్లో ఉన్న దమ్, మన జూమ్ ట్రైనర్లలో ఉన్న దమ్. ఎక్కడ దమ్ము తగ్గలే. అందరూ అద్భుతాలే, అన్ని అద్భుతాలే. ప్రొడక్ట్ అద్భుతం, మన మార్కెటింగ్ ప్లాన్ మహా అద్భుతం, మన వాళ్ళు, నా లీడర్, నా లైఫ్ లైన్లు అందరూ అద్భుతం. నా అక్కలు చెల్లెలు, నా మహిళా డైమండ్స్ ఇంకా అద్భుతం. వాళ్ళైతే తిరుపతిలో ఇరగదీస్తా ఉన్నారు. వాళ్ళు ఏం మామూలుగా లేరు, వాళ్ళ ఫైర్ మామూలుగా లేదు. నా ఉద్దేశం ఏంటంటే, నాకు కొద్దిగా స్వార్థం కూడా ఉంది. మహిళా డైమండ్లను ముందు నేను ఎంతమందిని వీలైతే అంతమందిని చేయాలి. ఈ ప్రపంచంలో లేడీస్ సైతం నెట్వర్క్ లీడర్లు ఇరగదీస్తారని చెప్పి నిరూపించాలి. 1, 2 అనేకులకు చదువుతూ ఎవరికి ఉద్యోగాలు లేక నిర్వీర్యమైపోతున్నారు. పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా నిరుద్యోగులను వీలైనంత వరకు కొత్తగా నెట్వర్క్లోకి నేనే తెస్తా. నేను డైమండ్ కర్మాగారాన్ని నడుపుతూ ఉన్న ప్రజెంట్. అంటే ఇదెక్కడి కర్మాగారం, డైమండ్ల కర్మాగారం. ఏం మిషన్లు పెట్టినరని అనుకుంటుండ్రా? ఏం మిషన్ లేదు. మధ్యాహ్నం జూమ్,
నా జూమ్లో డైలీ 100 ఉంటున్నాం. ఈ 100 500 అవుతారు, 500 1000 అవుతారు. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం ఏం చేద్దాం? అప్గ్రేడ్. ఏంటిది? ర్యాంక్. నీ ర్యాంక్ అప్గ్రేడ్ అయితే నీ ఇన్కమ్ అప్గ్రేడ్ అవుతుంది. దీనికోసం నేను ఒక 1 ఇయర్లో 100 మందిని డైమండ్లుగా తయారు చేసి చూపిస్తా. ఇది ఛాలెంజ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, నాకు ఆ సత్తా ఉంది, నాకు ఆ దమ్ ఉంది. ఎందుకు అంటే నా దమ్ ఏంటిదో మీరు ఇంకా ఇప్పుడు వరకు కొంత చూసిండ్రు. చూసింది గోరంతా, చూడబోయేది కొండంతా. నేను చేసింది గోరంతా, చెయ్యబోయేది కొండంత. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాం. గతంలో మంచి ఉంది, చెడుంది. గతం మర్చిపోవాల్సిందే. గతం హతమైపోయింది. నేను గతంతో పని లేదు. భవిష్యత్ అద్భుతం. నేనొక అద్భుతం, నా బ్రెయిన్ ఒక అద్భుతం. మాకు అన్వర్ సార్ ఇచ్చిన క్లాస్లో నేను 1 ఇయర్గా ట్రైనింగ్ పొందడం నా అదృష్టం. ఎందుకు అంటే నాకంటూ ఒక కోచ్ లేకపోతే నేను కూడా ఆగమైపోతే, తెల్లారితే ఎన్నో నెగిటివ్ ఆలోచనలు ఏదేదో వస్తాయి. గెలుస్తామా, ఓడతామా, పడతామా, ఉంటామా, ఓడతామా. అక్కడ నేను కరెక్ట్ స్టాండ్ అయినా. దేవుడు ఎక్కడున్నాడు? యూనివర్స్ ఎక్కడుంది? ఎనర్జీ ఎక్కడుంది? వైబ్రేషన్ ఎక్కడుంది? దానిని నేను తెలుసుకున్నా కాబట్టి ఈరోజు ఇట్ ద వైబ్రేషన్ ఇస్ ద వర్డ్స్ అంటే మనం మాట్లాడుతున్న మాటే వైబ్రేషన్. మీరందరూ వింటున్నారు. మీరున్న ప్రతి ప్రదేశం, మీకు కనబడుతున్న ప్రతి వస్తువు ఇదంతా ఎనర్జీతో నిండింది. ఫ్రీక్వెన్సీ అంటే మనం మంచి ప్లేస్లో కూర్చుంటే, మంచి చెట్ల దగ్గర, మంచి టెంపుల్స్ దగ్గర కూర్చుంటే అక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూర్చుంటే మన ఆరా పవర్ పెరుగుద్ది, మన సక్సెస్కి రూట్లు క్లియర్ అవుతాయి. ఇవన్నీ తెలుసుకున్నాం. ఇదన్నీ నేను తెలుసుకున్నా. నాతో పాటు అన్వర్ సార్ క్లాస్ చేసిన వాళ్ళు ఇప్పుడు నా టీంలో నియర్ బై 100, దగ్గర 100 ఉన్నారు. ఇంకా ఆగుద్ద బిజినెస్? ఆగదు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని అద్భుతాలే ఉన్నాయి. మనం అద్భుతాలను చూస్తున్నాం. ఇవన్నీ నాకు జరిగినటువంటి యార్కాడు నుంచి, కేరళ నుంచి తిరుపతి వరకు నాకు ఇచ్చిన అద్భుత సన్మానానికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా శ్రీనివాస్ సార్కి మరియు లయన్ ప్రసాద్ సార్కి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇంకా సార్ మీరు ఏదనుకున్నా మీరు మాకు ఇంకా భరోసా ఇవ్వాలి, మీరు మా వెన్నంటి ఉండాలి. ఎందుకంటే మీరు డబ్బులు లేక ఈ మార్కెట్లోకి రాలేదు. మీరు ఆల్రెడీ మీరు కరోడుపతిగా ఉన్నారు కాబట్టి అందరినీ కరోడుపతి చేయాలనేది మీకున్న సంకల్పం. అద్భుతం సార్. మీరు 100 మందిని కరోడుపతులు చేస్తున్నటువంటి సంకల్పం మీరు పెడితే, నాలాంటి లీడర్లం, మేము లీడర్లమే అంటున్నాం. మేము కూడా 100 మంది అంటున్నాం సార్. మీరు 100 పెడితే ఆ 100 1000 అవుతుందో ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుందో తెలియదు సార్. సో ఏది ఏమైనా ఒక విన్నర్స్కి ఉండాల్సిన లక్షణాలు నాకు తెలిసి చాలా ఉంటాయి. అందులో 1 2 మాత్రమే చెప్తా. ఎందుకంటే మన ప్రాజెక్టు 5,800 రూపాయలతోని 100 కోట్లు సంపాదించేటువంటి అద్భుతమైన ప్రాజెక్టు నా బుద్ధో నా భవిష్యత్ ఎక్కడ లేదు, రాబోదు. ఇది 100 కోట్ల ప్రాజెక్ట్. ఒక్కసారి క్రౌన్ అంబాసిడర్ అయి కూర్చున్నామంటే మనం 100 కోట్లు విన్ అయి ఉంటాం. క్రౌన్ అంబాసిడర్లో కూర్చున్న తర్వాత మన ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుంది, టీం ఎంత ఉంటుంది, ఎన్ని ఐడీలకు డబ్బులు తీస్తాం. నేను 2030 డిసెంబర్ 31 కల్లా న్యూ యంగ్ ద్వారా నేను 200 కోట్ల రూపాయలు సంపాదించడానికి నేను ఇక్కడ కూర్చున్నా, నిలబడ్డా, నేను పనిచేస్తున్నా. టార్గెట్ తీయడం ఖాయం, గెలవడం ఖాయం, గెలిచి తీరడం ఖాయం, నా టీంలను గెలిపించడం ఖాయం. దాని కొరకే నేను డైమండ్ల కర్మాగారాన్ని క్రియేషన్ చేసిన. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటా. మనం గెలవాలి, మనం సమాజానికి సేవ చేయాలి, ఆరోగ్య సమాజానికి మన వంతు కర్తవ్యంగా సేవలు అందిస్తూ డబ్బు సంపాదించాలి. నిరుద్యోగులకు వీలైనంత వరకు మనం ఉపాధి అవకాశాలంటే ఈ నెట్వర్క్ ద్వారా, న్యూ యంగ్ ద్వారా, క్యూర్స్టెల్ ద్వారా అందియాలని చెప్పి నేనే కాదు అందరం ఇక్కడున్న జూమ్లో ఉన్న ప్రతి ఈ మనుషులు ఇంతమంది ఉన్న అంతమంది కంకణం కట్టుకోవాలి. నాట్ ఓన్లీ సత్యగౌడ్, అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరం కంకణబద్ధులమైనవా. అందరి ఇన్కమ్స్ మారుతాయి, అందరి ర్యాంకులు మారుతాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. జూమ్ మీటింగ్ అంటే ఏంది? అందులో ఏమైనా ఖర్చు ఉందా? మనం ఎవరికైనా పిలిచి ఛాయ్ తాగిచ్చేది ఉందా? ఏమైనా బిర్యానీ తినిపించేది ఉందా? పోనీ ఆయన బస్ ఎక్కుతాండంటే డబ్బులు వేసేది ఉందా? ట్రైన్ ఎక్కుతాండు డబ్బులు వేసేది ఉందా? ఏమేయం? అరే బాబు లింక్ ఇచ్చినవా, వచ్చిండా, కూర్చున్నాడా? ఇన్వైట్ చేసి ధనవంతులు అవ్వండి. మీరు జూమ్లో రెగ్యులర్ రావాలి. బిజినెస్లో కొంతమంది నేను ఈ 6 నెలల్లో గమనించింది ఏంటంటే, చాలా మంది వీళ్ళు రిలాక్స్ అవుతుండ్రు. అంటే 1 మంత్ ఏదో పని ఉంది,
ఎవరిదో అక్క బిడ్డ పెళ్ళి అంటే నెల రోజులు ఈ లీడర్ మాయమవుతుండు, ఈ లీడర్ మాయమైతే ఈ క్యాడర్ మాయమవుతుండ్రు, ఆ తర్వాత ఆయన మాయమవుతుండు. ఎక్కడ గాని గ్యాప్ ఇచ్చిరా. నేను కూడా అట్లా ఓడిన సందర్భాలు ఉన్నాయి. తులాభారం తీసుకున్నాక నా డ్యూటీ ఉంది కదా, నా డ్యూటీకి నేను పోయినా అంత టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. 10,000 టీం ఎవరు ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి లీడర్ ఎప్పుడు ఒక మక్క చేనుకు కావలి ఉండే రైతుల మనం ఉండాల్సిందే. ఎవరు రైతు టీంతో నిత్యం ఉండాలా, వాళ్ళతో మాట్లాడాలా. జూమ్లో మాట్లాడతావా, ఫోన్లో మాట్లాడతావా, లీడర్తో అనుసంధానమే మన విజయం. ఎవరు కానీ మధ్య గ్యాప్ ఇస్తా ఉన్నారు, మంచి లీడర్లే కానీ గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే మాత్రం కొలాప్స్ అయిపోతుంది, ఆ నెట్వర్క్ ఉండదు. ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందే. లక్ష్యం పైననే గురి కలిగి ఉండాలి కానీ ర్యాంక్ వేరే దానిపై కాదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే సోదరా, అందమైన లోకమంతా నీదిరా. దిస్ ఇస్ ద క్యూర్ సెల్. మనం క్యూర్ సెల్ నమ్ముకుంటే ఈ ప్రపంచం మొత్తం మనదే. ఎందుకు అంటే ఈ ప్రపంచానికి క్యూర్ సెల్ అవసరమై ఉన్నది. ప్రతి ఇంటికి అవసరమై ఉంది, ప్రతి ఒంటికి అవసరమై ఉంది, మనకు అవసరమై ఉంది, మన ఫ్యామిలీకి అవసరమైంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. మైండ్ సెట్ అయితేనే లైఫ్ సెట్ అవుతుంది. మైండ్లో సెట్ అవ్వండి. మైండ్ సెట్టింగ్ అంటే ఏంటిది? ఎప్పుడు 7:06:50 జూమ్ పెట్టినటువంటి వాళ్ళు, మన పెద్దలు, మన లయన్ ప్రసాద్ గారు మరియు మన ట్రైనర్కి ఏదైతే ముహూర్తం పెట్టిరో నిజంగా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. పొద్దున మనం ఎట్లా లేస్తాం? గతంలో మొన్నటిది అంతా మర్చిపోయి యాక్టివ్గా లేస్తాం. లేచి ఏం చేస్తాం? క్యూర్ చేస్తాం. అప్పుడు ఇంకా యాక్టివ్ అవుతాం. అప్పుడు జూమ్లో కూర్చుంటే మన బ్రెయిన్ ఏమవుతుంది అంటే యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్టెడ్ ఈజీ. ఎప్పుడైతే మనం మన మైండ్లో పదే దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే మనకు బయట రిజల్ట్గా వస్తుంది. ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ రిజల్ట్. నీ ఇన్నర్లో ఐ ఆమ్ డైమండ్, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్తీ. నీ అవుటర్ రిజల్ట్ కూడా నీ డైమండే. అవుటర్లో కూడా నువ్వు హెల్దీయే, అవుటర్లో కూడా క్రౌన్ అంబాసిడర్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. సో మీరు ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, మీకు వీలైతే మైండ్లో పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ మనం ఆనందంగా హ్యాపీనెస్తో ఉండాలి. బిజినెస్ చెప్పడానికి పోతాం, ముందు హ్యాపీనెస్ మనలో కనుక పోయి అయ్యా మంచి సూపర్ ఉంటుందన్న అందరు అంటారు, అందరు వాడతారు అన్న, నువ్వు కూడా వాడే అంటే ఆయన ఇంటి ఆడు, ఆయన వీడ చచ్చిపోయిన లాగా మాట్లాడుతుండు, ఈ క్యూర్ సేల్ అద్భుతం అంటాడు. కాదు, ముఖంపై చిరునవ్వు ఉండాలి. ఆ వీలైతే ఆయనతో జోక్ చేసి నవ్వు, అరే ఏందన్నా నా జీవితం, ఏంది నా లక్కీ, ఎంత అదృష్టం అని చెప్పి నువ్వు మాట్లాడి ప్రోడక్ట్ను అద్భుతంగా 5 నిమిషాలు చెప్పినాక ఇంకా ఆయనకు ఏదన్నా చెప్పు. ఇది మనం హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ కానీ సంతోషమే సగం బలం అని పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. సంతోషంతో ఉండండి. వెకేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వెకేషన్స్ నేను ఎందుకంటే యార్కాడికి వెళ్ళినా, కేరళకి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, రేపు రాబోతున్న థాయిలాండ్కు 40 మంది ప్లస్తో నేను వస్తున్నా అంటే వెకేషన్స్తో జీవితం మారుతుంది. అందుకే మన కంపెనీ వెకేషన్స్ పెడుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇలాంటివి పెడతారు. ప్రోడక్ట్ బేస్లో అసలు మనం లాంచ్ కాకముందే ఇంత వెకేషన్ ఇచ్చిన కంపెనీ ఎవరు లేరు. ఇది మన కంపెనీ మాత్రమే. మనకు ప్రోడక్ట్ ఏ కంపెనీలో అయినా మనం డబ్బులు కడితే వారం 10 రోజులకు మనకు ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ మాత్రం ప్రోడక్ట్ నువ్వు డబ్బులు ఇస్తే ప్రోడక్ట్. సార్ ఓకే సార్, ఓకే టైం అయిందని మీరు నాకు గుర్తు చేస్తున్నారు. సరే, థ్యాంక్ యూ సార్. ఎందుకు అంటే మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి కాలుష్యంతో నిండిపోయింది. సెల్ ఫోన్ రేడియేషన్తో ప్రతి బాడీ అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి మానవాళందరికీ క్యూర్ సెల్ అవసరమై ఉన్నది, ప్రతి ఒక్కరికి, నాతో సహా అందరికీ. కాబట్టి క్యూర్ సెల్ను ప్రేమిద్దాం, క్యూర్ సెల్ ప్రమోట్ చేద్దాం, అందరం ధనవంతులు అవుదాం. సార్ 1-2 నిమిషాలు ముగిస్తా సార్, డోంట్ వరీ, ఎక్కువసేపు ఏం లేదు. ఓకే, ఎందుకంటే మనం ఆరోగ్య సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం. ఇది నేను నా ప్రేమతో క్యూర్ సెల్ని నేను చేస్తున్నా. న్యూ యంగ్, ఐ లవ్ యూ క్యూర్ సెల్, ఐ లవ్ యూ న్యూ యంగ్. ఎందుకు అంటే నేను కుంభమేళ సమయం లోపల కాశీలో ఉన్న గంగమ్మ తల్లికి క్యూర్ సెల్ని అభిషేకించా, అయోధ్యలో సరియు నదికి అభిషేకించా, మహాసముద్రుడికి క్యూర్ సెల్ అభిషేకించా, వెంకన్న స్వామి హుండీలో కూడా మనీతో పాటు నేను క్యూర్ సెల్ని వేశా, బెజవాడ కనకదుర్గమ్మకు సైతం హుండీలో నేను ఈ క్యూర్ సెల్ని సమర్పించి భగవంతుని ఆశీస్సులు నాపై, మాపై, మా కంపెనీపై, మా లయన్ సార్పై, అందరిపై, మా వెబ్సైట్ పై ఆశీస్సులు ఉండాలని
నేను అందరి కోసం ప్రార్థన చేసిన ఈ వీడియోలు కూడా మీరు చూసినే ఉంటారు. మనస్ఫూర్తిగా సమర్పించిన లోక కళ్యాణార్థం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఆరోగ్యం, మనకు ఆరోగ్యం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మై కోచ్, థ్యాంక్ యూ మై డియర్ మై ఫాదర్ అండ్ మదర్, మై గురూస్ ఆల్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నాకు ఇంకా సబ్జెక్ట్ ఉంది కానీ ఇంకా సార్ ఆల్రెడీ నాకు ఇంటిమేషన్ ఇచ్చిండు, 8 అయింది మనం క్లోజ్ చేయాలి అనేది. ఓకే, ఎందుకు అంటే నేను ఆల్రెడీ మ్యాక్సిమం నేను చెప్పాలనుకునేది ఏంటంటే పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవగాను రాదు. కంటిన్యూషన్ లో మనం పట్టి నిజంగా మనం నిల్చున్నామంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ మన వెంటే ఉంటది. ఒక క్రికెట్ మ్యాచ్ ఒక్కడు ఒక్కొక్కసారి గెలిపిస్తాడు, ఆ ఒక్కడిలో మనము కూడా ఉండాలని మనము